ఏపీ అసెంబ్లీ సమావేశాలు మార్చి 7 వరకు జరగనున్నాయి. ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెడతారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకే జరగనుంది శాసనసభ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. ఈ నెల 17, 18వ తేదీల్లో బడ్జెట్ పై సభలో చర్చ ఉంటుంది. ఈ నెల 18న ఆర్థిక మంత్రి కేశవ్ బడ్జెట్ పై సమాధానం చెప్పాలని నిర్ణయించారు. డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పై 8 రోజుల పాటు చర్చ చేపట్టనున్నారు. ఈ నెల 28న శనివారం కూడా అసెంబ్లీ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. మార్చి 1, 2, 3వ తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఫిబ్రవరి 24, 25, 26వ తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు, మార్చి 6న అమరావతిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని బీఏసీ తీర్మానించింది. ఈసారి బడ్జెట్ సెషన్ లో 6 ఆర్డినెన్సులకు శాసనసభ ఆమోదం తెలపనుంది. అసెంబ్లీలో ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ప్రశ్నోత్తరాల సమయం ఉంటుందని, ఆ తర్వాత అరగంట పాటు 0 అవర్ ఉండాలని నిర్ణయించారు. డిమాండ్లు, గ్రాంట్లపై చర్చ జరిగే సమయంలో ఎమ్మెల్యేలు ఆయా శాఖలకు సంబంధించిన సమస్యలపై మాట్లాడితే సమయం కలిసి వస్తుందని అభిప్రాయపడ్డారు సీఎం చంద్రబాబు. సభ్యులు తమ నియోజకవర్గాల సమస్యలు తప్పనిసరిగా సభలో ప్రస్తావించాలని సూచించారు. అసెంబ్లీలో ఏఐ ఆధారిత అటెండెన్స్ గురువారం అమల్లోకి వస్తుందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వివరించారు. ఎప్పుడూ పాలనాపరమైన ఒత్తిళ్లతో ఉండే సభ్యులకు ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు అమరావతి పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నట్లు చెప్పారు స్పీకర్. కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమాలకు హాజరవుతారని వెల్లడించారు. ఇక అమరావతిలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల నివాస సముదాయాలు ఏప్రిల్ నెలాఖరు నాటికి గృహ ప్రవేశాలు చేయిస్తామన్నారు. కొత్త అసెంబ్లీ భవన నిర్మాణం ప్లాన్ దేశంలోనే అత్యుత్తమమైందని, చుట్టూ నీరు, 250 మీటర్ల ఎత్తులో వ్యూ అద్భుతంగా ఉంటుందని వివరించారు స్పీకర్. 2028 డిసెంబర్ అసెంబ్లీ సమావేశాలు కొత్త అసెంబ్లీ భవనంలో జరిగేలా అందుబాటులోకి తెస్తామని నిర్మాణ సంస్థలు చెప్పాయని వెల్లడించారు అయ్యన్న పాత్రుడు.